నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. మొన్న నుంచి ఎక్కడ చూసినా పులివెందుల ఎందుకంటే ఆడ జెడ్పీటీసీ ఎన్నికలు అయినాయి కదా, ఇక కూటమి పార్టీ గెలిచింది. ఇక దాని గురించి వైఎస్ఆర్సీపీ ఏమంటున్నారో ఇన్నూరి. పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 683 ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు నా ధన్యవాదాలు. ఎందుకంటే తెలుగుదేశం ఏజెంట్లకు కూడా వైసీపీ పైన ఇంత అభిమానం ఉందని నాకు నిన్ననే తెలిసింది. కాబట్టి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటానా. అన్న, ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి లోపల నుంచి రావడం లేదు నవ్వు వాళ్ళకి. ఎందుకంటే 10,000 ఓట్ల కోసం మనమందరం టికెట్లు కన్ఫర్మ్ చేసుకునేమేంద్రా అని బాధపడుతున్నారు వాళ్ళే. అది కేవలం 10,000 ఓట్లుండే జెడ్పీటీసీ. ఆ ఎలక్షన్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, 800 మంది పోలీసులు, ఐజీ గారు, ఎస్పీ గారు అన్ని పనులు వదిలిపెట్టుకుని పాపం ఆ గండికోట బాలిక మిస్సింగ్ కేసును కూడా ఇడిచిపెట్టి కేవలం ఒక జెడ్పీటీసీని గెలిపించేదానికి ఇంతమంది యంత్రాంగం దిగినప్పుడే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఏదో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుంది అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. నేను గతంలో చెప్పినా మళ్లీ చెప్తున్నా. కాబట్టి ఇది జెన్యున్ ఎలక్షనా కాదా, పోలింగ్ జరిగిందే, రిగ్గింగ్ జరిగిందే అనేది నాకన్నా బాగా, మీకన్నా బాగా, పోలీసుల కన్నా బాగా, ప్రతిపక్షానికన్నా అధికార పార్టీ కన్నా బాగా ప్రజలకు తెలుసు. ఇన్నారు కదా బైరెడ్డి సిద్ధారెడ్డి మాటలు. 683 ఓట్లు వేసిన టీడీపీ ఏజెంట్లకు ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మా జగన్ సార్ మీద ప్రేమ చూపించినందుకు. ఎందుకంటే 10,000 ఓట్ల కోసం 800 మంది పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐజీ, ఎస్పీ వీళ్ళంతా కలిసి పనిచేసిర్రు. జగన్మోహన్ రెడ్డి అంత బలవంతుడు కాబట్టి ఇంతమంది పనిచేసిర్రు. అయినా పబ్లిక్ అంత గమనిస్తూనే ఉన్నారు. అసలు ఓట్లు ఎట్లా జరిగినాయి, నిజంగానే ఓట్ల లెక్క జరిగినాయా లేకపోతే రిగ్గింగ్ జరిగిందా ఏందనేది జనాలకు మీకంటే మాకంటే అందరికంటే బాగా తెలుసు. జనాలు వచ్చేసారి లెక్క చెప్తారని చెప్పేసి అనుకొచ్చిండు. ఇటు చూడుర్రి, కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో, ఈ రోజు కడప జిల్లాలో కూడా, పులివెందుల్లో కూడా అదే టీడీపీ చేసింది. ఇద్దరికి చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికి పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు ఏదో ఒక రకంగా. చంద్రబాబు గారు అయితే బహిరంగంగానే కూటమి కట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు, అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈ రోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు. వైఎస్ షర్మిల గారు ఏమంటున్నారు, అప్పట్లో కుప్పంలో వైఎస్సీపీ చేసిన వాళ్ళే ఇప్పుడేమో పులివెందులలో కూటమి చేస్తున్నది. వీళ్ళిద్దరు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిర్రు. మోడీతో పాటు ఆలింగనం చేసుకొని మోడీతోనేమో టచ్ లో బహిరంగంగా కూటమి పార్టీ ఉన్నది, ఇక టచ్ లో లేకుండా చూపెడుతూ టచ్ లో ఉన్నటువంటి వైసీపీ పార్టీలు ఇద్దరే. ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచన్నా ప్రజాస్వామ్యం బతకాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కావాలని చెప్పేసి, ఎందుకంటే కాంగ్రెస్ తోనే ప్రజాస్వామ్యం సాధ్యం అని చెప్పేసి షర్మిలక్క గారి మాటలు అన్నట్టు. కానీ అధికారంలోకి రావాలంటే మీతాన మాతానే ఉంది, అంత జనాల చేతులు ఉందని చెప్పేసి ఇంకొందరి మాట. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775.